ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారికి ఈ జూన్ నెల 13 శుక్రవారం వీరి యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుంది? అలాగే సింహరాశి వారి యొక్క లైఫ్‌లో కొన్ని విలువైన మంచి చెడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు ఒక వ్యక్తి మీకు కాల్ చేసి సాయంకాలం లోపు మీకొక విషయం చెప్పాలని చూస్తున్నాడు. అసలు ఫోన్ చేసేటువంటి చెప్పే విషయం ఏమిటి? అలాగే ఆ వ్యక్తి చెప్పేటువంటి విషయాల్లో మంచుందా? చెడుందా? మంచి ఉంటే ఎలా రిసీవ్ చేసుకోవాలి? చెడు ఉంటే దానికి ఏ విధంగా జాగ్రత్తలు పడాలి? అలాంటి పూర్తి అంశాలపై మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే పూర్తిగా చేద్దామండి. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా కానీ మా ఛానల్‌ని మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్లుగా అయితే మీరు స్కిప్ చేయొద్దండి దయచేసి. మా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీరు మాకు మరింత హెల్ప్ చేసిన వారవుతారు. అందరూ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో ఈ రోజున ఏ విషయాలు, ఏ అంశాలలో వీరికి అభివృద్ధికరంగా ఉంటుంది? అసలు ఈ రోజు మంచిగా ఉంటుందా లేదా అనే విషయాన్ని కూడా మీకు వివరిస్తాను. కాబట్టి ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి. చూస్తే సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఉన్నత స్థాయిలకి, ఉన్నత పదవులు అందుకోవాలి, ఉన్నత శిఖరాలు ఎదగాలి, ఉన్నతంగా నిలబడాలి అనుకునే మనస్తత్వం కలిగిన వారు. అందువలన సింహరాశి వారు ఈ నక్షత్రాల ప్రకారంగా మఖ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరా నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు. సింహరాశి రాశి చక్రాలలో మనకి 5వ రాశి. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదైనా కానీ ఒకే విధంగా ఉండే మనస్తత్వం అయితే కలిగిన వారు కాదు. వీరికి అనేక రకాలుగా, అనేక రంగాలలో వీరికి చాలా అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల బాధను చాలా అర్థం చేసుకునే వ్యక్తిత్వం కలిగిన వారు. దేనికైనా సహాయపడతారు. సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా అందిస్తారు. అందువలన వీరి మీద ఉన్న గౌరవం ఎప్పుడూ కూడా తగ్గదు. అందువలన సింహరాశి వారు ఎవరైతే బంధువులున్నారో, స్నేహితులున్నారో, ఎవరైతే వాళ్ళలో కొద్దిగా అభివృద్ధిలో ఉన్నారో, లేదా సమస్యల్లో ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా అభివృద్ధిలోకి ఉన్నవారు కానీ, ఉన్నా లేకపోయినా కానీ ఖచ్చితంగా సింహరాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి కాల్ చేసి, "మాకు మీ వలన ఏదో ఒక సాయం అందించగలరా?" అని ఖచ్చితంగా అడుగుతారు. వీరు కూడా దాంట్లో ఖచ్చితంగా అందిస్తారు. అయితే వీరికి ఎప్పుడైనా కానీ కొంచెం విలాసవంతమైన జీవితం అంటే చాలా ఇష్టం. అయినప్పటికీ ఒక్కొక్కసారి డబ్బు ఖర్చు చేస్తారు. ఒక్కొక్కసారి డబ్బు ఖర్చు చేయరు. కానీ ఇందులో కూడా డబ్బు ఖర్చు చేసేవాళ్ళు ఎక్కువ మందున్నారు. డబ్బు వచ్చినా రాని వాళ్ళు కూడా చాలామంది ఖర్చు ఎక్కువగా పెడుతూ ఉన్నారు. అందులో కూడా వీరికి జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటున్నప్పటికీ, అందంగా ఉన్నప్పటికీ, అలాగే వీరు గొప్పగా ప్రవర్తిస్తున్నారని అనుకుంటారే కానీ, వీరి యొక్క అభివృద్ధిని వీరే కొద్దిగా వెనకడుగు వేసుకుంటున్నారు. వెనకడుగంజలోకి వేస్తున్నారనే ఆలోచన వీరికి అస్సలు అర్థం కాదు. కాబట్టి వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ప్రేమ విషయంలో గూడా వీరికి చాలా ఓపికగా ప్రేమించడం మంచిది. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. అందువలన వీరైతే కొంచెం వీరికి ఏదైతే ఉందో అంటే కొంచెం గర్వించదగ్గ వ్యక్తులు అయినప్పటికీ కొంచెం గర్వం అనేది కొద్దిగా అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే ఇతరుల మాటలు వినాల్సొస్తుంది. అలాగే పెద్దవాళ్ళ సలహా కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ఓపికగా వినాలి. అలా వింటే వీరు ఏదైనా కొంచెం సాధించగలిగే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి కొద్దిగా త్వరగా కోపం కూడా వస్తుంది. అందువలన వీరు కొంచెం కోపంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన జాతకాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ యొక్క జూన్ నెలలో మనం చూసుకున్నట్లుగైతే సింహరాశి వారి యొక్క జీవితంలో ఈ యొక్క జూన్ నెలలో మనకి అద్భుతమైనటువంటి పనులు ఏ విధంగా నడుస్తున్నాయి? అలాగే వీరికి వచ్చేటువంటి శుభవార్త ఏ విధంగా ఉంటుంది? అలాగే వీరికి వచ్చేటువంటి చెడు వార్తలు ఏ విధంగా ఉన్నవి? ఈ యొక్క సింహరాశి వారికి వచ్చేటువంటి ఫోన్ కాల్ ద్వారా వీరికి వచ్చే పనులు ఏ విధంగా మంచిగా ఉందా? చెడుగా ఉందా? విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా సింహరాశి వారు ఎప్పుడూ కూడా చాలా పాజిటివ్‌గా ఉంటారు. ఎదుటివారి విషయంలో కూడా చాలా నూతనమైన అవకాశాలు కానీ, ఈ కాలంలో ఆకస్మిక కాల్‌ల ద్వారా వీరికి కొన్ని కొన్ని అవకాశాలు, వచ్చే అవకాశాలు ఉన్నదున్నాయి. అయితే వీరికి కొన్ని ప్రత్యేకంగా ఏంటంటే కొన్ని కొన్ని జాబ్ ఆఫర్‌లు రావచ్చు, లేదా విదేశీ అవకాశాలు రావచ్చు, లేదా ఇంటర్వ్యూ కాల్స్ కూడా రావచ్చు. కానీ వాటన్నిటికంటే కూడా అవి శుభకరమైన వార్తలైనప్పటికీ, వీరికి ఒక కాల్ అయితే మాత్రము వీరి యొక్క బంధువుల ద్వారా అనారోగ్య సమస్యలలో కొద్దిగా కొట్టుమిట్టాడుతున్నట్టుగా కొన్ని కాల్స్ అయితే వీరికి వచ్చే అవకాశాలు కొంచెం గట్టిగా కనిపిస్తున్నాయి. అయితే సింహరాశి వారు మరీ ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు. మరీ పెద్దగా ఇబ్బందులు అయ్యే అవకాశాలైతే లేవు. కాపోతే కొంచెము త్వరపడి వెళ్లి వాళ్ళని పలకరించడం వలన, లేదా మీకు వీలైనంత వరకి ఏదో ఉన్న దాంట్లో సహాయం చేయడం వలన మీకు కొద్దిగా వచ్చే అవకాశాలు గూడా ఉన్నాయి. అలాగే ఈ రోజున మీకు ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ కాల్స్ గూడా మీకు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు, లేదా ఉద్యోగ రంగాల్లో ఏదైనా చేయాలనుకున్నవారు, అలాంటి అలాగే ఫేక్ ఆఫర్స్, ఫేక్ కాల్స్ నుంచి మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో, బంధువుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆరోగ్యపరమైన వార్త నిజమైనప్పటికీ, ఈ మిగిలిన వాటి పరంగా వచ్చేటువంటి కాల్స్ అనేవి మీకు ఎప్పుడు కూడా నష్టాన్నే కలిగిస్తాయి. కాబట్టి మీరు ఏదైనా కానీ కొన్ని పాత వివాదాలు తిరిగి మొదలయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కనుక, ముఖ్యంగా కుటుంబ సంబంధాలలో న్యాయ సంబంధించిన విషయాలకై మీరు కొంచెం పోరాడాలి. అలా పోరాడితే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈరోజు ఒక మంచి కాలువ గూడా వచ్చే అవకాశాలు వీరికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సింహరాశి వారిలో వీరు మంచిగా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ, వీరి యొక్క మంచితనానికి కానీ, ఈ యొక్క ద్వారా మంచి అవకాశాలు కూడా వీరికొస్తాయి. అందులో ముఖ్యంగా వీరికైతే మాత్రము ఎవరైతే పెద్దల దగ్గర నుంచి ఆస్తుపాస్తులు రావాలో, ఏదైతే కోర్టులలో కొద్ది సమస్యలున్నాయో, లేదా ఎవరైతే కోర్టులలో డబ్బు పరంగా ఇబ్బందులు పడుతున్నారో, కొంచెం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా నష్టాలు పెట్టి కోర్టులలో సమస్యలు ఏదైతే లీగల్‌గా ఏదైతే సమస్యలున్నాయో, అటువంటి వారికి ఆ యొక్క నల్ల కోటు వేసుకున్న వ్యక్తి ద్వారా, లేదా పచ్చ డ్రెస్ వేసుకున్నటువంటి వ్యక్తి ద్వారా, ఖాకీ డ్రెస్ వేసుకున్నటువంటి వ్యక్తి ద్వారా మీకైతే కొద్దిగా శుభవార్తలు వచ్చే అవకాశాలు కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి. మీరు ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఇటువంటి రంగాలలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపైతే మీరు సాధించుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి. అయితే ఈరోజు మరి కొత్తగా కూడా కొద్దిగా వ్యాపార సంబంధించిన వాటిలలో కూడా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన కూడా న్యూస్‌లొచ్చే అవకాశాలున్నవి. ఇంటర్వ్యూ‌లకు సంబంధించినటు విషయాల్లో కూడా కొద్దిగా ఉన్నాయి. కాబట్టి కొంచెం ఏదైనా కానీ మీరు యొక్క ప్రతిభను చాలా గుర్తింపు స్థాయిని పెంచే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. కొంతమంది కీలక వ్యక్తుల నుంచి కూడా కొద్ది కాల్స్ వస్తాయి. మీకు భవిష్యత్తుకు కీలకమైన సమయాన్ని కూడా అందించే అవకాశం ఉంటుంది. కనుక మీరు ఏదైనా గానీ ఈ యొక్క కోర్టుకు సంబంధించిన విషయాల్లో కానీ, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాదాలు, సమస్యలొచ్చే అవకాశాలు ఉన్నందువలన మీరైతే ఊహించని రంగంలో కొద్దిగా ఇబ్బందులున్నాయి. కాబట్టి ముఖ్య సూచన ఏంటంటే, ఫోను కాల్స్ ద్వారా వచ్చే అవకాశాలను ముందుగా విశ్లేషించుకొని, జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. అది మంచైనా, చెడైనా. అలాగే అనుమానాస్పదమైనటువంటి కాల్స్ మీరు వెంటనే రెస్పాండ్ అవ్వకపోవడం కూడా మంచిది. అలా చేస్తే మీ డబ్బులు మీ యొక్క అకౌంట్‌లో డబ్బులు కూడా ఖాళీ అయ్యే అవకాశాలున్నవి. మీకు తెలియకుండానే మిమ్మల్ని ఇబ్బందులో తోసేసే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే నిజమైన అవకాశాలు వస్తే మాత్రం ఖచ్చితంగా పట్టుకోండి. కానీ పూర్తి సమాచారం తీసుకున్న తర్వాతే మీరు ముందుకు వెళ్తే చాలా మంచిది. ఇంక పూర్తిగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో మీకు శని దశ మరియు గురు దశ మొదలైంది గనక డబ్బు మరియు ఉద్యోగ, కుటుంబం ఏ విషయంలో అయినా గాని ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని మనమైతే చెప్పుకోగలము. అలాగే ఇప్పుడు మరింత స్పష్టంగా మీకు ప్రత్యేకతగా మీకైతే కొన్ని విషయాల్లో కొద్దిగా ఆచితూచి అడిగేయటం వలన మీకైతే చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే మీకు ఏదైనా గాని ఒక మంచి స్థాయిలో నిలబడే అవకాశాలు ఉన్నందువలన వీరికైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో అందులో ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఏదైనా గాని ఉద్యోగానికి సంబంధించిన విషయాలైనా, లేదా ఏదైనా కుటుంబానికి సంబంధించిన విషయాలైనా కానీ కొద్దిగా మంచి చెడులను అవకాశాలను చాలా జాగ్రత్తగా మీకైతే ఉండాలి. అలాంటి విషయాల్లో మీకెప్పుడూ కూడా ఉంటుంది. కాబట్టి మీకైతే మాత్రము వీటి నుంచి ఏదైనా గాని కొన్ని సమస్యలు, ఇబ్బందులు మీకు ఏదైనా నష్టాలు, కష్టాలు ఏదైనా మీకు వస్తున్నట్లుగా అయితే మీకు వీటి నుంచి ఏదైనా తప్పించుకోవాలి అని అనుకుంటే
మీకు కొద్దిగా ఈ రోజైతే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఉద్యోగం గాని, వ్యాపార రంగాల్లో గాని ఫౌల్స్ ఎక్కువ కాల్స్ వచ్చే అవకాశాలు ఉన్నందువలన మీరైతే కొంచెం అనుకూలమైన వాతావరణం కూడా మంచి కాల్స్ ద్వారా రావచ్చు. మేము చెప్పిన విషయాలు గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనున్నటువంటి బెల్ ఐకాన్‌ని ఖచ్చితంగా నొక్కండి. మా యొక్క ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు అందేలాగా ఆల్ నోటిఫికేషన్ అని సెట్ చేయండి. మీకు ప్రతి విషయం కూడా అందుతుంది. తప్పకుండా మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ముగ్గురికైతే షేర్ చేయండి. మంచిది.